తమ్ముడు నన్ను కొట్టిండు. ఏంది మందు గిట్ల తాగినావా? అంత పిస పిస మాట్లాడుతున్నావు? అవును, నేను అనుకున్నా నేను చెప్పిన ముచ్చట నువ్వు నమ్మమని. నువ్వు ఇంతకు ముందు ఆయన వచ్చినప్పుడు 1,00,000 రూపాయల గురించి మాట్లాడలేదా? ఆ ముచ్చట మాట్లాడైపోయి నువ్వు మందుకు పోయినాక నేను ఆయన దగ్గరికి పోయినా. పోయి అవును పిల్లగా 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడు అన్న ఏడికెళ్ళి తెస్తాడు. ఇంకో 4 రోజుల తర్వాత వడ్లు కోసి అమ్మిన తర్వాత పైసలు తెచ్చి ఇత్తడిది. ఇప్పుడు అన్నను గోస ఉంచుకోకు అన్న. గతం గాయంత దానికే నువ్వేమతివి మధ్యలో వచ్చిందని మధ్యలో వచ్చినట్టు ఉండు. నీకేం అవసరం మా అన్నదమ్ముల మధ్యలో? నేను మా అన్నలు లచ్చ కాదు 10 లక్షలు అడుగుతా. నువ్వేమైనా నీ అమ్మగారింటికి చెల్లి తెచ్చిద్దనవా? ఊకునే కొద్ది బాగా నకరాలు చెప్తాను. నేను కనుక మా అన్నతో చెప్పినట్టుకో ఎక్కించి నువ్వు చక్కగా ఇంట్లోకి వెళ్ళాలి. కథలు పడుతున్నావా అని అన్నాడు. ఏంది గట్లా మాట్లాడుతున్నావు? నీకు వదినన్న గౌరవం కూడా లేదంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సంపుతాను. ఏంది రజని నిన్ను కొట్టిండా?